ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మరొకసారి మనకందరికీ ఆయన జీవమునిచ్చి ఇంకొక నూతన దినం ఆయనతో కలిసి మనం జీవించడానికి ఇచ్చిన కృపను బట్టి యేసయ్యకు వందనాలు చెల్లిస్తూ ఆయన వాక్యమును విని ముందుకెళ్దామండి. ఈ రోజు నాకు గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. ఆ వాక్యము, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నమ్మదగిన వాడండి. ఈరోజు మనకి ఇస్తున్నటువంటి ఈ వాక్యము ద్వారా ఎంతో బలం వస్తుంది కదా. దేవుడు బలపరుస్తున్నాడు మన దగ్గరకు వచ్చి. ఆయన కృపతో మనల్ని నింపి, నేను మీకు తోడున్నాను, భయపడకండి, ఇది మీకు ఒక్కరికే వచ్చిన సమస్య కాదు, మీరు ఒక్కరే పడుతున్న వేదన కాదు, అనేక మంది పడుతున్నదంతే. కానీ ఇప్పుడున్న మీకు ఈ కష్టాలలో మీకు ఒక ప్రత్యేకత ఉంది అని ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ మనతో మాట్లాడుతున్నాడండి కదా. చదవబడినటువంటి వాక్యం ఎంత ధైర్యం అనిస్తుందో. అందుకే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మొదటి మాటగా ఎంతో ధైర్యపరుస్తున్నాడండి. ఇంకెంతగానో ఆదరణనిచ్చి బలాన్నిచ్చి దేవుడు మనకు నడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన చెప్తున్న మాట ఏంటిది? నాన్న, ఈరోజు నువ్వు బాధపడుతున్నావు అంటే నువ్వు ఒక్కడివే బాధపడట్లేదు నాన్న. ఈరోజు ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది అయితే జనాలు ఉన్నారో, ఎంతమంది అయితే మానవులు ఉన్నారో, వాళ్ళందరికీ ఉన్న సమస్యలే. సాధారణంగా ఇది మనిషి జీవితంలో జరిగేదే. కాబట్టి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు రాలేదు కదా. శోధనలు ఎవరికి వస్తాయి? మనుషులకు మాత్రమే వస్తుందండి. సమస్యలు ఎవరికి వస్తాయి? మనుషులకు మాత్రమే వస్తుంది. అంటే దేవుని స్వరూపమును, ఆయన పోలికను కలిగి ఆయన స్వరూపమందు సృజించబడిన మనము, మనుషులనని మానవులని ఎంచబడిన మనము దేవుని పాద సన్నిధిలో ముందుకు కొనసాగుతుండగా ఆయన బలపరుస్తూ చెప్తున్న మాట, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది సంభవింపలేదు. దేవుడు సెలవిస్తూ, ఎందుకు? దేవుడు నమ్మదగిన వాడు. మనం గ్రహించాల్సింది ఏంటిందండి? నీకు ఒక అనారోగ్య సమస్య ఉందా? నీకు ఒక కుటుంబంలో అప్పుల భారం ఉందా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేక భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? లేక పిల్లలు మాట వినట్లేదు అనుకుంటున్నారా? ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారా? వివాహాలు కాని వారి ఇంట్లో ఉంటున్నారా? ఈ సమస్యలు ఒక్క మన జీవితంలోనే ఉన్నాయా? లేక మనం ఎరిగిన వారి జీవితంలో, తెలియని వాళ్ళందరి జీవితంలో ఉన్నాయా? నీకు తెలియకుంటే దేవుడు రోజు నీకు నాకు మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే వాళ్ళతో పాటే నువ్వు ఉన్నావు, వాళ్ళకు వచ్చిన సమస్యలే నీకు వస్తున్నాయి. ఇది ప్రత్యేకంగా నాలో నువ్వు ఉన్నావనో, లేక నాలో నువ్వు లేవనో అదంతా కాదు. నీకు కూడా సమస్య ఉంది. అందరికి ఉన్నదే నీకు కూడా సమస్యగా ఉంది. కానీ ఈ సమస్యలో నువ్వు గమనించాల్సింది ఏంటిది? ఈ శోధనలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటిది? ఈ సమస్యలో నా జీవితంలో నాకున్న నా దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు గ్రహించాలి. దేవుని దగ్గర నమ్మదగిన వాడు నీకు తోడున్నప్పుడు వెంటనే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనివ్వడు. ఎంత గొప్ప పరలోక తండ్రి కదండి. ఏమంటున్నాడు? నువ్వు నాలో ఎదగాలంటే, నాలో బలంగా ఉండాలంటే, నేను జయించినట్టు నువ్వు అన్నిటిని జయించాలంటే నీ శక్తికి మించినటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు శక్తికి మించిన ప్రయాణం నాలో చేయాలని దేవుడు చెప్పట్లేదండి. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడి, నువ్వు ఎంత సహిస్తావో అంతే శోధన నీ దగ్గర ఉంటుంది. అంటే అది ఆయన అనుమతించేది కాదు. మనమేమో పెద్ద నీతిమంతులం, అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాం, అన్నీ ఆయనే ఇస్తాడు శ్రమలు శోధనలు అని అనుకుంటే చాలా తప్పండి. కొన్ని మన అవివేకత వలన, మన తప్పులను బట్టి మనము కూడా తెచ్చుకునే సమస్యలు ఉన్నాయి మన జీవితంలో. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ దగ్గర ఏ సిచ్యువేషన్లో నువ్వు నడుస్తున్నావో, ప్రెసెంట్ ఏ పరిస్థితులలో నువ్వు ఉండి ప్రయాణిస్తున్నావో కష్టములో, దేవుడు అంటున్నాడు సహించగలిగినంత కంటే మరి ఎక్కువగా ఏది ఆయన మిమ్మను శోధింపబడనివ్వడు. అంటే నీ సమస్యలు ఆయన నీకు తోడున్నాడనే కదా. నా నమ్మదగిన దేవుడు నాతో ఉన్నాడని నువ్వు గ్రహించగలిగినప్పుడు ఈ సమస్యని సహించగలిగిన దానికంటే అధికముగా నాతో ఉండదు అని నువ్వు తెలుసుకోవాలి. 3వదిగా ఆయన ఏమంటున్నాడు? సహింపగలుగుటకు, అంతేకాక
సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఏ సెలవిస్తున్నాడు? ఆయన గలుగుటకు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా ఏమంటున్నాడు? నీ శోధనలో నీవు తప్పించుకుని మార్గమును నీకు కలుగజేస్తానని దేవుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నావు, నీ ఇంట్లో నెమ్మది లేదా, నీ ఇంట్లో నీ పిల్లల మాట వినట్లేదా, నీ పిల్లల జీవితాల్లో సంతోషం లేదా, సమాధానము లేదా, లేక నీ పిల్లల ద్వారా నీకు సంతోషం లేదా, భర్త అంగీకరించట్లేదా, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా, ఉద్యోగ సమస్య ఉందా, అనారోగ్య సమస్య ఉందా, పెళ్లి కాని సమస్య ఉందా, ఏది ఉన్నా కూడా నా దేవుడు అంటున్నాడు, సాధారణంగా భూమి మీద ఉన్న అందరికీ ఉన్నటువంటి శోధనే నీతో కూడా ఉంది. కానీ వాళ్ళకంటే అధికముగా నువ్వు నమ్మి గ్రహించాల్సింది, నమ్మదగిన దేవుడు నీతో ఉన్నాడు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఇంకా ఆయన ఏమంటున్నాడు? నువ్వు సహించగలిగినంత మటుకు మాత్రమే నీ శోధనలో, అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను శోధించడు అని నువ్వు గ్రహించాలి. ఆ గ్రహించిన క్షణాన సహించగలుగుటకు కూడా ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును నీకు కలుగజేస్తాడు. ఇన్ని మాటలు ఎవరు చెప్తారండి మనకు? ఇంత ధైర్యం ఎవరిస్తారండి మనకు? శోధన వచ్చిందంటేనే మనం ఏమైపోతాం? బెంబేలెత్తిపోతాం, అధైర్యపడిపోతాం, కృంగిపోతాం. దేవా ఏమైపోయిందో అని అంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ముందు భయపడకు, నమ్మదగిన దేవుడిని నీతో ఉన్నాను కదా, నువ్వు విశ్వసిస్తే ఇది అందరికీ కలిగే సమస్య నానా, నేను నీకు తోడు ఉన్నాను. అది కూడా నువ్వు సహించగలిగినంత వరకు మాత్రమే నీతో ఉంటుంది. ఆ సమస్యలో కూడా నువ్వు తప్పించుకునే మార్గాన్ని నీకు నేను కలుగజేయబోతున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. మరి ధైర్యంగా ఉండాలి కదా. ఆ దేవదేవుడు ఆయన నీతో ఉన్నాడని నువ్వు నమ్మగలగాలి కదా. ఆయన నాతో ఉన్నప్పుడు అన్నీ ఆయన చూసుకుంటాడు, నేనెందుకు భయపడాలి అని నువ్వు అనుకోగలిగితేనే కదా ఆ ధైర్యముతో ఆ విశ్వాస మార్గంలో నువ్వు ముందుకు కొనసాగలవు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు నీతో చెప్తున్న మాట ఏమై ఉంది? నీకు శోధన సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనివ్వడు. ఆ తర్వాత అంతేకాదు సహింపగలుగుటకు కూడా ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును నీకు కలుగజేస్తాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నాం మనం? సమస్య రాగానే భయపడిపోతున్నామా? శోధన రాగానే కృంగిపోతున్నామా? ఆ తర్వాత అందరినీ కంటే కనిపించిన వాళ్ళు లేని వాళ్ళందరికీ ఫోన్స్ చేసి చెప్పుకుంటున్నామా? నా దేవుడు అంటున్నాడు, ఇది నీకు ఒక్కదానికే కాదు వచ్చింది, నీకు ఒక్కడికే కాదు, అందరికీ వచ్చిన సమస్యనే. కానీ వాళ్ళకి లేని ధైర్యం నీకు ఉండాల్సింది ఏముందంటే, నేను నీకు తోడే ఉన్నా, నీ దేవుడైన వాడు, నమ్మదగిన వాడు నీతో ఉన్నాడని నువ్వు విశ్వసించగలిగితే నువ్వు ఎంతవరకు సహిస్తావో అంతవరకు మాత్రమే ఈ శోధన నీతో ఉంటుంది. ఆ తర్వాత ఈ శోధనలో కూడా నీవు తప్పించుకుంటే మార్గమును నేను నీకు కలుగజేస్తాను. ఎవరండి ఇంత మంచి మాటలు చెప్పి ఆదరణనిచ్చి మనల్ని బలపరిచే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈ దేవదేవుడు తప్పితే ఇంకెవ్వరూ లేరండి మనకు. ఆయన కృపతో మనల్ని ఆదరించి ముందుకు నడిపించాలని, మరి ధైర్యం తెచ్చుకొని ముందుకు విశ్వాసంతో కదలాలని దేవుడు నీతో ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ ధైర్యం నువ్వు పొందుకున్నావా? ఆ విశ్వాసం నీకు వచ్చిందా? ఈ రోజు నుంచి నేను శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఒంటరిగాన్ని, నేను ఇట్లనే అయిపోతానని ఎప్పుడు ఎవరు కూడా అనుకోకండి. నీ శోధనలో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నమ్మదగిన వాడు నీతో ఉన్నాడు, నిన్ను ఆదరించడానికి వచ్చిన దేవుడు నీతో ఉన్నాడు, తప్పించుకు మార్గమును కలుగజేస్తానని అంటున్నాడు ఆ దేవుడు. ఇన్ని చెప్పి ఆయన నీతో ఉన్నప్పుడు శోధన వస్తే భయపడడం ఎందుకు? నా దేవుడు నాతో ఉన్నాడు, ఎటువంటి శ్రమ అయినా శోధన అయినా నేను ఆయన సహాయముతో ఎదిరించి నిలబడగలను అని నువ్వు ధైర్యముగా విశ్వాసంలో నిలబడితే ఈరోజు పునరుత్థాన విజయం నీదే. అట్టి దేవుడు నీ విశ్వాసమును బట్టి ఆయన మహిమ పొందును గాక. ఈ వాక్యం మనందరి జీవితాలలో ఫలించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా, నీకు మహిమ, నీకే స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభా. మమ్మల్ని ఆదరించి నీ కృపలో బలపరిచిన దేవా, నీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాము. విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా మేము జీవించే ధన్యత కూడా మాకు దయచేయండి నాయన. మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తుండగా నా దేవా, అయ్యా, ఎవరైతే శోధనల్లో ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో ప్రభా, సహించగలిగినంత మట్టుకు మాత్రమే నేను ఇచ్చి ఉన్నానని నువ్వు సెలవిచ్చిన మాట ప్రకారము నమ్మదగిన దేవుడు, తోడై ఉండి తప్పించుకున్న మార్గమును కలుగజేసేవాడవని నమ్మి భారమంతా నీకు అప్పగించి ధైర్యముగా ముందుకు కదిలే కృప దయచేయండి యేసయ్యా. మీకే వందనాలు, మీకు స్తోత్రములు. విన్న వాక్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకుంటే ధన్యత దయచేయండి నాయన. ఎవరైతే ఈరోజు ప్రభా మరి బర్త్డే యానివర్సరీస్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నీవిచ్చిన జీవము కలిగిన సంవత్సరమును నీ ద్వారా అందుకొని ఉన్నారు కనుక
నీ అందు విధేయత కలిగి అయ్యా వారిని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందుకు కొనసాగే కృప దయచేయండి. ఇటువంటి మరెన్నో సంవత్సరాలు వారి జీవితాలకు మీరు అనుగ్రహించి అన్ని సంవత్సరాలలో కూడా మీరుండి వారిని ఆశీర్వదించమని నీ కృపా చిత్తములకు సమర్పించుకుంటూ మమ్మల్ని అందరూ కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటూ చివరి వరకు మీ చిత్తమే వాక్యము ద్వారా మాలో నెరవేర్చి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.